ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడు అతి త్వరలో రానైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. I greet you all in the matchless name of Jesus Christ of Nazareth. आप सबको यीशु मसीह के नाम पे शुभकामनाएं. మరి ఒక పునరుద్ధాన దినమున మనందరం దేవుడి సన్నిధిలో ఉంటాం. దేవుడు మనకి ఇచ్చినటువంటి ధన్యత. మరి యొక్క నెలంతా కూడా క్రిస్మస్ నెలగా అందరూ పరిగణిస్తూ మరి ఎంతో సంతోషంగా ఆనందంగా సంబరాలు చేసుకుంటూ మరి ప్రభువుని గురించినటువంటి వార్తను ఆయన జనన వార్తను అందరికీ తెలియజేస్తూ ఉంటారు. అయితే ఇది కేవలము ఒక నెలకు సంబంధించిందో, ఒక వారానికి, ఒక రోజుకు సంబంధించిందో కాదు. మనం క్రీస్తుని అనుదినము ఆరాధించాలి. ఈ నెల మాత్రమే కాదు, ప్రతి నెల ప్రతిరోజు ఆయన గురించి అందరికీ తెలియజేయాలి. ఆయన గురించిన వర్తమానాన్ని మరి దేవుని దూతలు వచ్చి మరి గొల్లలకు, అదేవిధముగా జ్ఞానులకు, అదేవిధముగా యోసేపుకు, మరియకు, వీరందరికీ కూడా దూత వచ్చి చెప్పటం మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున మనమందరము కూడా దూతలుగా ఈ లోకములో ఉన్నాం. ఆయన వచ్చి ఆయన చేసినటువంటి కార్యాన్ని, ఆయన పుట్టుకను, మరణాన్ని, పునరుద్ధానాన్ని, మరలా ఆయన రాబోతున్న విషయాన్ని అనేకులకు తెలియజేయాల్సిన దూతలుగా మనం ఉన్నాం. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి దేవుని వాక్య భాగంలోనికి వెళదాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, 1 Corinthians 7th chapter 7వ అధ్యాయము 18 నుంచి చదువుకుందాం. 1 Corinthians 7th chapter from 18th verse. Is any man called being circumcised? Let him not become uncircumcised. Is any called in uncircumcision? Let him not be circumcised. 19th verse. Circumcision is nothing and uncircumcision is nothing, but the keeping of the commandments of God. చదవమ్మా. సున్నతి పొందిన వాడెవడైనను పిలువబడిన అతడు సున్నతి పోగొట్టుకొనవలదు. సున్నతి పొందిన వాడెవడైనను పిలువబడనా, సున్నతి పొందని వాడెవడైనను పిలువబడనా సున్నతి పొందవలదు. దేవుని మాట చెప్పాలంటే, సున్నతి జరిగినటువంటి స్థితిలో దేవుడు ఒకవేళ నిన్ను పిలిస్తే ఆ సున్నతిని నువ్వు మళ్ళీ వదిలేయకూడదు. ఒకవేళ సున్నతిని మరి పొందుకోని స్థితిలో దేవుడు నిన్ను పిలిస్తే మళ్ళీ సున్నతి పొందుకోవాలి కదా అని ఆ పని చేయాల్సిన అవసరము లేదు అని స్పష్టముగా చెప్తా ఉన్నాడు. తర్వాత 19వ వచనం. దేవుని ఆజ్ఞలను జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి. దేవుని ఆజ్ఞలను అనుసరించుటయే ముఖ్యము అని అండర్లైన్ చేసి, ముఖ్యము గాని సున్నతి పొందుటయందు ఏమీ లేదు. సున్నతి పొందకపోవుటయందు ఏమీ లేదు. జాగ్రత్త గమనించండి. ముఖ్యమైనది ఏంటి? దేవుని ఆజ్ఞలను అనుసరించుట. అయితే మరి సిలువకు ముందు, పునరుద్ధానానికి ముందు సున్నతి అనేది చాలా గొప్ప కార్యం. అది ఆషామాషి పని కాదు. ఒక కుమారుడు పుడితే ఆ కుమారుణ్ణి దేవునికి సమర్పించటం, దేవుని సన్నిధిలో అతన్ని ప్రతిష్ఠ చేయటం, అదొక గొప్ప కార్యక్రమం. అది దానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇప్పటికీ మన ముస్లిం సహోదరుల్లో ఆ యొక్క కార్యక్రమానికి ఎంతో ప్రాధాన్యత ఉంది, యూదుల్లో కూడా. అలాంటి దాన్ని అపోస్తలుడైన పౌలు గారు ఏమంటున్నారంటే అందులో ఏమీ లేదంటున్నాడు. ఒకసారి ఆలోచించండి. దేవుడు అబ్రహాం మొదలుకొని ఆ యొక్క సున్నతి అనే దాన్ని మొదలు పెడితే యేసుక్రీస్తు ప్రభు వారికి కూడా సున్నతి చేయటం జరిగింది. ఎంత ప్రాముఖ్యమైనది ఉంటుంది అది.
చెప్పండి కదా. అయితే పునరుద్ధానం తర్వాత వచ్చేటప్పటికి దానికి ఏమాత్రం విలువ లేదు. ఎందుకని? అన్నిటికంటే ముఖ్యమైనది ఒకటి వచ్చేసింది. అదేంటి? ఆయన ఆజ్ఞలను అనుసరించటం. ఒకసారి ఆలోచించండి క్రైస్తవులారా. ఇటువంటి విషయాలు చెప్తాను కాబట్టి నేను అందరికి నచ్చను, ఓకే, కానీ సత్యం అదే. సున్నతి యందు ఏమీ లేదు, సున్నతి పొందుట యందు ఏమీ లేదు, పొందకపోవట యందు ఏమీ లేదన్నప్పుడు ఇక నువ్వు చేసే ఆచారపరమైన పద్ధతులు ఏతో ఇప్పుడు చేస్తున్నావో మనుషుల దగ్గర నేర్చుకొని, ఏమండి, బైబిల్లో లేని, మరి కనీసం బైబిల్లో ఉన్నాయేమైనా చేస్తున్నావు అంటే ఒక అర్థం ఉంది. కానీ బైబిల్లో లేనివి కూడా నువ్వు పెద్ద ఆచారముగా, పెద్ద ట్రెడిషన్గా, అదే పండగగా, అదే ఇదిగా నువ్వు చేస్తున్నావే, అది ఎంత వ్యర్థమైందో ఒకసారి ఆలోచించు. నిజమైన క్రైస్తవుడు ఎవరయ్యా అనంటే ఆయన ఆజ్ఞలను అనుసరించి జీవించేవాడే. చెప్పండి, సున్నతి అనేది చాలా ప్రాముఖ్యమైందా కాదా? బైబిల్ చదివే వాళ్ళకి తెలుసు, పాత నిబంధనలో చాలా ప్రాముఖ్యమైంది. అంతే ప్రాముఖ్యమైనదిగా క్రొత్త నిబంధనలో మనము నీటి బాప్తిజముని తీసుకుంటాం. అయితే ఇంకొక విషయాన్ని కూడా మీకు చెప్తా ఉన్నాను ఈ రోజున. ఏదేంటంటే నీటి బాప్తిజము తీసుకున్నా తీసుకోకపోయినా ఏమీ ఇబ్బంది లేదు. కానీ దేవుని ఆజ్ఞలను అనుసరించి జీవించటమే ముఖ్యమైనది, ప్రాముఖ్యమైనది. కానీ ఇప్పటికీ ప్రజలందరూ కూడా, విశ్వాసులందరూ కూడా ఆ లోక సంబంధమైన ఆచారబద్ధమైన దానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. కానీ ఆత్మ సంబంధమైన ప్రభుకి ఇష్టమైనటువంటి ఆజ్ఞను అనుసరించి జీవించే విషయంలో మరి వెనకబడిపోయి ఉంటున్నారనేది వాస్తవం. ఇక్కడ పౌలు గారు ఈ యొక్క మాటని పలికినటువంటి సందర్భం ఏంటంటే, ఆయన ప్రభువుని అంగీకరించినటువంటి ఇండివిజువల్స్, అంటే వ్యక్తులు ఏ విధముగా ఉండాలి, ఏమి చేయాలి, ఏం చేయకూడదని చెప్తున్నాడు. వివాహం గురించి చెప్తున్నాడు, భార్యాభర్తల గురించి చెప్తూ ఉన్నాడు. అదేవిధంగా ఒకవేళ నువ్వు వివాహము చేసుకొని ఉన్న స్థితిలో దేవుడు ఒకవేళ నిన్ను పిలిస్తే నువ్వు సేవ కోసం భార్య పిల్లలను వదిలేయమని చెప్పట్లా. అదేవిధంగా ఒకవేళ నువ్వు సింగిల్గా ఉన్నప్పుడు, ఇంకా వివాహం కాలేదు, ఆ స్థితిలో దేవుడు నిన్ను పిలిస్తే ఆ స్థితిలోనే కొనసాగటం మంచిది అని. అంటే దేవుడిని ఏ స్థితిలో పిలిస్తే ఆ స్థితిలో కొనసాగటం మంచిది. అంతేకాకుండా ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన మాట ఉంది, దాన్ని మనం చూద్దాం. అదేంటంటే చాలా మంది దేవుని పిలుపు అనగానే అదే ప్రత్యేకంగా ఆయన మరి ఇయర్ ఫోన్స్లోనో లేకపోతే ఇయర్ ఫోన్స్లో పెట్టుకొని వినిపిస్తాడో, లేకపోతే స్పీకర్లో వినిపిస్తాడో, లేకపోతే ఎక్కడ వినిపిస్తాడో అనుకుంటారు. అది వినిపిస్తాయి. అదేం కాదండి, గుర్తుపెట్టుకోండి. దేవుని పిలుపు ఏంటంటే నువ్వు రక్షించబట్టవే దేవుని పిలుపు. హల్లెలూయా. నువ్వు రక్షించబడ్డావంటే దేవుడు నిన్ను పిలిచాడని అర్థం. చాలా మంది ప్రార్థన చేస్తున్నాను బ్రదర్, దేవుని పిలుపు కొరకు ప్రార్థన చేస్తున్నానండి, ఏది సేవ చేయటానికి. అట్లాంటివి ఏమి లేవండి, దయచేసి గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభువుని అంగీకరించిన ప్రతి ఒక్కరి మీద ఆయన పని చేయాల్సిన బాధ్యత ఉన్నది. అయితే ఇక్కడ ఒక మాటను మరి ఆయన ప్రస్తావిస్తూ ఉంటాడు. ఏమని? ఏ స్థితిలో నువ్వు పిలువబడినా పర్వాలేదనే విషయానికి ఆయన మనం చూస్తే ఒక్కసారి మనం చూద్దాం. 7వ వచనం నుంచి మనం చూసినట్లయితే, ఒక్క నిమిషం, 17వ వచనం మనం చూసినట్లయితే జాగ్రత్త గమనించండి. మనం 18, 19 చదివాం కదా, 17 మనం చూసినట్లయితే, బట్ యాజ్ గాడ్ హ్యాడ్ డిస్ట్రిబ్యూటెడ్ టు ఎవ్రీ మ్యాన్ యాజ్ ద లార్డ్ హ్యాడ్ కాల్డ్ ఎవ్రీ వన్, సో లెట్ హిమ్ వాక్ అండ్ సో ఆర్డైన్ ఐ ఇన్ ఆల్ చర్చెస్. చదవమ్మా. అయితే ప్రభు ప్రతివానికి ఏ స్థితి నియమించెనో, ప్రతివానికి ఏ స్థితి నియమించెనో, దేవుడు ప్రతివానిని ఏ స్థితి యందు పిలిచెనో ఆ స్థితి యందే నడుచుకొనవలెను. సో ప్రకారమే అమ్మా
ఈ ప్రకారమే సంఘములన్నిటిలో నియమించుచున్నాను. చూసారా? సో సంఘము అనగా గోడలు కాదు, కన్స్ట్రక్షన్ కాదు, మనము సంఘముల పట్ల అనగా దేవుని శరీరమైనటువంటి విశ్వాసుల పట్ల ఎంతో ఆసక్తి కలిగి ఉన్నాడు పౌలు. దేవుడు ఆయనకిచ్చిన బాధ్యతని నిర్వర్తించే విషయంలో ఎంతో పట్టుదలతో ఉన్నాడు. ఆయన అన్ని విషయాలను ప్రస్తావించాడు. మనం గనక ఆయన రాసినటువంటి పత్రికలు చదివితే ఆయన ప్రస్తావించినటువంటి విషయం లేదు. అంటే ఒక విశ్వాసి ఎలా ఉండాలి, విశ్వాస కుటుంబం ఎలా ఉండాలి, భార్య భర్తలు ఎలా ఉండాలి, ఒకవేళ భర్త చనిపోతే ఏం చేయాలి, భార్య చనిపోతే ఏం చేయాలి, ఒకవేళ వ్యభిచారం చేస్తే ఏం చేయాలి, ఇవన్నీ కూడా ఆయన రాయటం జరిగింది. సో ఎంతో ఆసక్తితో ఆయన ఇవన్నీ రాయటం జరిగింది. అయితే దేవుడు మనల్ని ఏ స్థితిలో పిలిస్తే ఆ స్థితిలోనే మనము ఆయన పనిని చేయాలి. ఆయన పని చేయటానికి మన లోక సంబంధమైన స్థితి మారాల్సిన అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి, అవర్ సోషల్ స్టాండర్డ్ ఈజ్ నాట్ ద ఎలిజిబిలిటీ టు డూ హిజ్ వర్క్ ఆర్ టు సర్వ్ ద లార్డ్. నిన్న పాస్టర్స్ మీటింగ్ జరిగింది, మా యొక్క మంత్లీ ఫెలోషిప్. దానికి మరి వినోద్ గారిని ఒక సేవకుడిని వాక్యం చెప్పడానికి పిలిచారు. ఆయన ఒక చక్కటి మాట చెప్పాడు. అందరికీ తెలుసు ఆ విషయము, బట్ ఆయన చెప్పిన విధానము చాలా చక్కగా చెప్పారు. ఇప్పుడు దేవుని సేవ చేయాలంటే ఒక బైబిల్ కాలేజీలో BTH లేదంటే MTH, ఆ తర్వాత ఈ డాక్టరేట్లు, ఎంఫిల్ ఎన్నో ఉంటాయి కదండి. అవి చేస్తే ఏంటి, సేవ చేయొచ్చు అనే ఒక లైసెన్స్ లాగా దాన్ని తీసుకుంటున్నారు. అయితే ఆయన అన్న మాట ఏంటంటే, ఆ సర్టిఫికెట్ నిన్ను పరిశుద్ధుడిని చేస్తుందా, ఆ సర్టిఫికెట్ నిన్ను నీతిమంతుడిని చేస్తుందా అంటే చేయదు. దానికి వచ్చే మార్కులు నువ్వు కాపీ కొట్టి రాసావా లేదంటే ఏ విధంగా రాసావా దాని మీద కాదు కదా. ఎవడైనా చేయొచ్చు ఆ కోర్సు. ఏమండి, అంటే నీ లోక సంబంధమైన స్థితి నువ్వు దేవుని సేవ చేయాలో చేయకూడదో నిర్ణయించదు, కానీ నీ ఆత్మీయ స్థితి నిర్ణయిస్తుంది. హల్లెలూయా. కాబట్టి నీవు దేవుని నమ్మినప్పుడు అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షకుడిగా అంగీకరించినప్పుడు ఏ స్థితిలో నువ్వు ఉన్నావో ఆ స్థితిలోనే నువ్వు దేవుని పనిని చేయాలి. అదే చెప్పటం పౌలు గారి యొక్క ఉద్దేశం. ఇక్కడ నీ స్థితి మారాల్సిన అవసరం లేదు, నీకెవరో సర్టిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, అది ఉంటే గొప్ప అనే విషయం లేదు. కానీ ఈ రోజున మరి చూడండి, ఎవరినన్నా వాక్యానికి పిలవాలంటే ఆయన ఏంది, ఆయన స్థితి ఏంది, స్టేటస్ ఏందని చెక్ చేస్తున్నారు. ఆయన ఆత్మీయ స్థితి గురించి కాదు వీళ్ళ ఎంక్వైరీ. ఆయన ఏమేం కోర్సులు చేశాడు, లేదంటే అంతర్జాతీయ ప్రసంగికుడా, ఇంటర్నేషనల్ స్పీకర్. ఏమండి, ఆ దుబాయో మలేషియానో పోతాడు, ఖతారో పోయి వస్తాడు, ఇంటర్నేషనల్ స్పీకర్ ట్యాగ్, వాళ్ళని పిలవటం. అంటే ఆత్మీయ స్థితి అవసరంలా అక్కడ. కానీ ప్రభువుకి మాత్రం నీ సోషల్ స్టేటస్ లోక సంబంధమైనది కాదు, నీ ఆత్మీయ స్థితి కావాలి. కాబట్టి నువ్వు ఏ స్థితిలో అయితే పిలువబడ్డావో ఆ స్థితిలోనే దేవుని పని చేయమని దేవుడు చెప్తా అన్నాడు. కొంతమందిని చాలా చిన్న వయసులో దేవుడు పిలుచుకుంటాడు. 16, 17, 18 ఏళ్ళ వయసులో దేవుడు పిలుచుకుంటాడు. అంటే దేవుడిని వాళ్ళు రక్షకుడిగా అంగీకరిస్తారు. ఆ వయసు నుంచే వారు ప్రభు సేవను కొనసాగించాలి. కొంతమందిని 50లోనో 60లోనో ఆయన రక్షించుకుంటాడు. సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఏజ్. ఎందుకు పనికిరానటువంటి వారిని ఆయన ఎన్నుకుంటాడు, అర్హత ఉన్న వారిని ఎన్నుకోడు ఆయన. అది ఆయన ఎన్నిక. హల్లెలూయా. సో ఇక్కడ మనము ఆయన సేవ చేయటానికి మనకి లోక సంబంధమైన అర్హతలు ప్రాముఖ్యమైనవి కానే కాదు, కానీ ఏ స్థితిలో దేవుడు మనల్ని పిలిస్తే ఆ స్థితిలోనే ఆయనతో మనం కలిసి నడవాలి, ఆయన పనిని మనము చేయాలి. అయితే ప్రాముఖ్యమైన విషయంగా ఆయన చెప్తుంది ఏంటంటే, ఆచారబద్ధమైనవి ఏవి కూడా ఎందుకు పనికిరావు. యేసు క్రీస్తు ప్రభు యొక్క ఆజ్ఞలను అనుసరించి జీవించటయే అన్నిటికంటే ప్రాముఖ్యమైనది. ఆయన ఆజ్ఞలను అనుసరించి జీవిస్తే మనకు కలిగేటువంటి మేలులు ఏంటో చూద్దాం ఈ రోజున. వాట్ ఆర్ ద బ్లెస్సింగ్స్ we receive when we obey to his commandments.
ఆచారబద్ధమైన ఎప్పుడు ఎందుకు పనికిరానివి గుర్తుపెట్టుకోండి. చాలా మంది కూడా నన్ను అడుగుతారు, అన్నా మీరు ఎందుకు క్రిస్మస్ చెట్టు పెట్టరు, మీరు ఎందుకు శాంతా క్లాస్ పెట్టరు? అయ్యా సున్నతికే విలువ లేదు నాయన, అక్కడ సున్నతికే విలువ లేదు. ఏది ప్రాముఖ్యమైంది? ఆయన ఆజ్ఞలను అనుసరించి ముఖ్యమైనది అది. ఆయన ఆజ్ఞల్లో ఉందా ఇదేమన్నా? ఇదంతా ఏమన్నా ఉందండి? అంటే ఏమైపోయిందో చూడండి, అసలైంది పక్కకి వెళ్ళిపోయింది, అసలు ఎందుకు పనికిరాంది లోపలికి వచ్చేసింది. ఎక్కడ చూడు అదే హడావిడి. దయచేసి క్రైస్తవ సమాజమా మేలుకో. సాతానుడు వాడు వికెట్, వాడు వంకరవాడు. మనం కరెక్ట్గా వెళ్తున్నాం అనుకుంటాం కానీ వాడు మన మార్గము తప్పించేస్తాడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ అధ్యాయము 6వ వచనం మనం చూస్తే, ఇక్కడ కూడా అంటే పౌలు గారు ఎంతగా దేవుని పోలికలోకి మార్చబడ్డారో మనందరికీ తెలుసు. ఆయన తప్ప ఎవరు చెప్పలా ఏమని, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకోండి అని ఎవరు చెప్పలా, ఇంతవరకు చెప్పలేరు కూడా. ఇక్కడ గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం మనం చదివితే, For we through the Spirit wait for the hope of righteousness by faith. For in Jesus Christ neither circumcision availeth anything, nor uncircumcision, but faith which worketh by love. చదవమ్మా. యేసుక్రీస్తు నందుండు వారికి, జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ ఎవరు నందుండు వారికి? యేసుక్రీస్తు నందుండు వారికి సున్నతి పొందుట యందేమీ లేదు. మీరు ఒకసారి గమనించండి, ఎందుకని పౌలు గారన్నా లేదంటే యేసు ప్రభు శిష్యులన్నా యూదులకి అంత కోపం ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకు అనుకుంటున్నారు? హిట్ అని చెప్పారు కాబట్టే. వాళ్ళకి సున్నతి అంటే ఎంత విలువైందండి. ఈయన ఎన్నిసార్లు మాట్లాడుతున్నారు తెలుసా దాని గురించి? అందులో ఏమి లేదురా బాబు అంటున్నాడు. వాళ్ళందరేమో దాన్నే ఫోకస్ చేస్తున్నారు, దాన్నే ఎక్కువ, దానికే ప్రాధాన్యత ఇస్తుంటే ఈయన పదే అంటున్నాడు, అరే బాబు సున్నతులు ఏమి లేదు అంటున్నాడు. కోపం రాదా మరి? కోపం వస్తుంది. సత్యం అంతే ఉంటది. సత్యం అందరు అంగీకరించలేరు, అందరికి నచ్చదు. చూడండి ఏమంటున్నాడు, చదవమ్మా. యేసుక్రీస్తునందుండు వారికి, ఇప్పుడు ఈరోజు చెప్పండి, మీరు యేసుక్రీస్తునందున్నారా? ఎక్కడున్నారు? ఒకవేళ మీరు యేసుక్రీస్తునందు ఉన్నట్లయితే సున్నతి పొందుట యందేమీ లేదు, పొందకపోవుట యందేమీ లేదు. కానీ ప్రేమ వలన, అక్కడేం చెప్పాడు? ఆయన ఆజ్ఞలను అనుసరించి జీవించుటే ముఖ్యము అన్నాడు కదా. అది ఏంటి? ఆ ఆజ్ఞ అనుసరించి జీవించట్లో ప్రాముఖ్యమైనది ఏంటంటే, చదువమ్మా. ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును. అయ్యా బాబు, మీరు ఆచారబద్ధమైన ఏం చేసినా ఏం ఉపయోగం లేదు నాయన. ప్రేమతో కార్యములను జరిగించేటువంటి విశ్వాసం ఉందే, ఆ విశ్వాసం అన్నిటికంటే గొప్పది. ఆయన ఆజ్ఞలను అనుసరించి జీవించడం అంటే ఆయనను గూర్చి వినితే మనకు తెలుసు విశ్వాసం ఎలా వస్తుందండి? విశ్వాసం వినుట వలన. ఆయన వాక్యమును విని ఆయన ఆజ్ఞలను గైకొని వాటిని అనుసరించి జీవించినప్పుడు ఆయన ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడి ఉన్నప్పుడు దేవుడు మన ద్వారా జరిగించే కార్యములు ఉన్నాయే అవి ప్రయోజనకరములు. హల్లెలూయా. అంతేగాని సున్నతితో సంబంధం ఏమీ లేదు, దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. మరలా చెప్తాను, దేవుడు ఎందుకు మాట్లాడుతున్నా అర్థం చేసుకోండి. సున్నతి వంటి అతి ప్రాముఖ్యమైన దానికి ఏమాత్రం విలువ లేదు అంటే, ఇక మీరు చేసే
ఆచారబద్ధమైన మనుషులు తీసుకొచ్చి సాతానుడు తీసుకొచ్చి పెట్టేసిన చర్చిలో అవన్నీ ఏదైతే ఫాలో చేస్తున్నారో వాటికి ఏమైనా విలువ ఉంటుందా? విశ్వాసానికి విలువ ఉంది, ప్రేమకు విలువ ఉంది. ఆయన ఆజ్ఞను అనుసరించి జీవించడం అంటే విశ్వాసము కలిగి ఉండుట, ప్రేమను కలిగి ఉండుట. ప్రేమకు చిహ్నం అండి క్రిస్మస్. యేసు ప్రభు అంటేనే ప్రేమ. గాడ్ ఈజ్ లవ్. విశ్వాసము, విశ్వాసం, విశ్వాసం. అదే గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం మనం చూసినట్లయితే, ఎప్పుడైతే మనము ఆయన ఆజ్ఞలను అనుసరించి జీవిస్తామో, ఎప్పుడైతే ఆయన బోధన విని విశ్వాసాన్ని కలిగి ప్రేమతో విశ్వాస సంబంధమైన కార్యములు చేస్తామో, అప్పుడు మనము చూడండి Galatians 6:15, for in Christ Jesus neither circumcision availeth anything nor uncircumcision but a new creature. క్రొత్త సృష్టి పొందుటయే గాని సున్నతి పొందుట అందేమీ లేదు, పొందకపోవట అందేమీ లేదు. అందుకే రాళ్లతో కొట్టారు. ఏమండి, పౌలు గారిని అందుకే రాళ్లతో కొట్టారు. పౌలు గారిని ఎన్నో హింసలకి గురి చేశారు. ఎందుకని? వాళ్ళు ఏదైతే ఎంతో ప్రాముఖ్యమైంది, ఎంతో పవిత్రమైనటువంటి దానిగా ఎంచుతున్నారో దాన్ని నేను ఎప్పుడు చూసిన ఏమంటున్నాడు ఈయన, అది ఎందుకు పనికిరాదు అంటున్నాడు. ఒకసారి అంటే సర్లే పర్లేదు అనుకుంటాడు అవతలోడు, రెండోసారి అంటే పర్లేదు అవతలేదు, పదే పదే చెప్తున్నాడు ఆయన. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, దానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. అది ఎందుకు పనికిరాదని నేను చెప్తా ఉన్నాడు. ఎందుకని? అసలు పనికొచ్చేది ఏంటంట, బీయింగ్ ఏ న్యూ క్రీచర్, నూతన సృష్టి. నువ్వు నూతన పరచబట్టం ఇంపార్టెంట్ నాయన. అది ఎక్కడ? లోపల. లోపల. రీసెంట్గా ఒక ఫ్యామిలీని మేము విజిట్ చేశాము. ఆ ఫ్యామిలీలో జనరల్గా ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయి. వాళ్ళకి ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటాయి, ఎప్పుడూ ఉంటాయి వాళ్ళకి. ఎందుకో బ్రదరు సిస్టర్ మధ్యలో ఇష్యూస్ ఉంటాయి. అయితే పాపం ఆ సిస్టర్కి పాపం ఒక 5-6 నెలల క్రితం బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి బ్రెయిన్ సర్జరీ అయింది. చాలా సీరియస్ కండిషన్. ఆ సీరియస్ కండిషన్ నుంచి కూడా ఆమె బయటకు వచ్చింది. దేవుడు మొత్తాన్ని కాపాడాడు. అయితే ఆ గొడవలు ఉంటాయి కదా, వాళ్ళకి వీళ్ళకి గొడవలు ఉన్నాయి కదా. ఆ బాగైన స్థితిలో ఇంకా కంప్లీట్గా కూడా, అంటే ఆపరేషన్ చేయాలంటే గుండె చేస్తారు, జుట్టు పెరగడానికి చాలా టైం పడుతుంది. జుట్టు కూడా ఇంత కూడా పెరగలే. ఇంకా ఆ పరిస్థితుల్లో కూడా అంతకంటే ఇంకా ఎక్కువ గొడవలు పడుతున్నారు. మేము వెళ్తే ఆ పోట్లాడుకునే వీడియో చూపించారు ఒకళ్ళు, వాళ్ళే ఒక ఫ్యామిలీ మెంబర్లు చూపించారు. అయితే అమాయకంగానో ఏదో విధంగా ఒక ఆమె ఏముందంటే, ఓ సిస్టర్, దానికి బ్రెయిన్ సర్జరీ అయినా కానీ మారలేదండి అది అంది. అప్పుడు నేనేమన్నానంటే, అమ్మా, మార్పు అనేది ఎక్కడ రావాలా? మార్పు అనేది ఎక్కడ రావాలా? ఎక్కడ రావాలా? నీ రూపంలో మార్పు వస్తే ఉపయోగంలా. ఏమైనా నువ్వు వేసుకునే బట్టల్లో మార్పు వస్తే అదేం ఉపయోగపడదు. మార్పు ఎక్కడ రావాలా? యేసు ప్రభు ఏమన్నారు? మారు మనస్సు పొందండి. మనసు మారాలా? మనసు మారినంతకాలం ఎన్ని జరిగినా శరీర సంబంధమైన విధంగా ఏ రూపంలో మనం మార్చబడినా మన జీవితం అలాగే ఉంటుంది. సో మనము నూతన సృష్టిగా చేయబట్టం ఇంపార్టెంట్, అంతేగాని కొత్త బట్టలు కాదు. చదువునాను ఏంటది? క్రొత్త సృష్టి పొందుటే గాని, క్రొత్త సృష్టి పొందుతే గాని సున్నతి పొందుటే అందేమీ లేదు, పొందకపోవటే అందేమీ లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు ఎంత పెద్ద క్రిస్మస్ ట్రీ పెట్టారు, ఎంత పెద్ద స్టార్ పెట్టారు, ఎలాంటి కేకు పంచి పెట్టారు, దీంతో ఏమీ ఉపయోగం లేదు. చేతులు జోడించి చెప్తున్నా, సున్నతికే విలువ లేదు. ఇక్కడ నువ్వు నూతన పరచబడాలి. నీ హృదయము మార్చబడి నూతన పరచబడాలి. నువ్వు నూతన సృష్టిగా మారాలా. నూతన సృష్టి అంటే కొత్త ఇన్వెన్షన్, కొత్త క్రియేషన్. అది కొత్త క్రియేషన్ అంటే అప్పటి వరకు ఎవరు చూడనటువంటి కొత్త సృష్టి అది.
అది ఎప్పుడు జరుగుతుందంటే నీవు ఆయన యొక్క రక్షణను పొందుకోవటమే కాదు, ఆయన ఆజ్ఞలు అనుసరించి జీవించినప్పుడు. అది జరగనంత కాలము నువ్వు ఎన్ని చేసినా ఏం చేసినా అన్నీ వ్యర్థమే. చూడండి, దేవుని ఆజ్ఞలను అనుసరించి జీవించడం వల్ల మనం ఏమవుతామండి? నూతన సృష్టి అవుతాం. అంతేకాదు, యోహాను సువార్త 15వ అధ్యాయము 14వ వచనం. మనం పాట ఒకటి పాడతాం బాగా ఫేమస్. ఆ పాట ఏం పాట అండి? చిరకాల స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా, జీసస్ ఈజ్ మై ఫ్రెండ్ అని కూడా ఇంగ్లీష్లో కూడా పాటలు ఉన్నాయి, ఫ్రెండ్ అని. నువ్వు అనుకుంటే అయిపోతాడా ఆయన నీకు ఫ్రెండ్? చెప్పండి అయిపోతాడా? అవడు. ఆయన నీకు ఫ్రెండ్ ఎప్పుడు అవుతాడు తెలుసా? ఎప్పుడవుతాడు? చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము 14వ వచనం. ఏ ఆర్ మై ఫ్రెండ్స్ ఇఫ్ యే డూ వాట్స్ ఎవర్ ఐ కమాండ్ యూ. చదవమ్మా. నేను మీకు ఆజ్ఞాపించి వాటిని చేసిన ఎడల, మనకి ఆయన ఆజ్ఞాపించినవన్నీ మనము చేసిన ఎడలా మీరు నా స్నేహితులై ఉందురు. అప్పుడు మనం ఆయన స్నేహితులు అవుతాం. పాటలు పాడుకోవడానికి పాడుకుంటాం, చెప్పుకుంటాం. హీఈస్ మై ఫ్రెండ్ అంటాం, హీఈస్ మై ఫాదర్ అంటాం, హీఈస్ మై గాడ్ అంటాం, హీఈస్ మై లవ్ అంటాం, ఏదన్నా చెప్తాం. హీఈస్ మై బ్రదర్ అంటాం, హీఈస్ మై ఎవ్రీథింగ్ అంటాం. నువ్వు అన్నంత మాత్రం అయిపోడు ఆయన. నీవు ఆయన ఆజ్ఞలన్నిటిని, ఆయన చెప్పినవన్నీ నువ్వు చేస్తే అప్పుడు నువ్వు ఆయన స్నేహితుడు అవుతావు. హల్లెలూయా. అందుకే పౌలు గారు ఏమంటున్నారు? బాబు, సున్నతిలో ఏమి లేదు, సున్నతి పొందుట ఎందు లేదు, పొందకపోవటం లేదు, కానీ ఆయన ఆజ్ఞలను, ముఖ్యముగా ఆయన ఆజ్ఞలు అనుసరించట్లోనే అన్నీ ఉన్నాయి. ఆయన ఆజ్ఞలు అనుసరించినప్పుడే నువ్వు నూతన సృష్టిగా మార్చబడతావు. ఆయన ఆజ్ఞలను అనుసరించినప్పుడే నీవు ఆయన స్నేహితుడు అవుతావు. హల్లెలూయా. మనం కాదండి చెప్పుకోవాల్సింది, ఆయన చెప్పాలా ఈయన నా స్నేహితుడని. హల్లెలూయా. అవునా కదా? ఇప్పుడు గొప్ప వ్యక్తి కదా చెప్పాలి. మోడీ గారు నా ఫ్రెండ్ అని నువ్వు చెప్తే ఎవడన్నా అంగీకరిస్తాడు? దాన్ని అంగీకరిస్తాడు. అదే మోడీ గారు మీటింగ్లో బలరాం గారు నా స్నేహితుడు అన్నాడు అనుకోండి, అప్పుడు అందరూ ఒప్పుకుంటాడు. మనం చెప్పుకోవడం కాదు, ఆయన చెప్పాలా. ఆయన ఎప్పుడు చెప్తాడంట? ఎప్పుడు అవుతామంటే ఆయన స్నేహితులం మనం. చదవండి, మళ్ళీ చదవండి. ఎందుకంటే మనం ఊరక ఏదో క్రైస్తవ జీవితం అని జీవిస్తున్నాం, కానీ అది క్రైస్తవ జీవితం కాదండి నిజంగా. నేను మీకు ఆజ్ఞాపించి వాటిని చేసిన ఎడల, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని మీరు చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. సో obeying his commandments make us his friends. హల్లెలూయా. మన పిల్లలకి చెప్తా ఉంటాం, అరే మీ క్లాస్లో బాగా చదివేవాళ్ళు ఎవరున్నా పలానా, అరే వాడితో స్నేహం చేయరా, వాడిని ఫ్రెండ్ చేసుకోరా. ఏమన్నా చెప్తాను లేదా? ఇంకెవరన్నా మంచి పెద్ద పొజిషన్లో వాళ్ళు ఎవరన్నా అనుకో, అరే వాడితో మంచి స్నేహం చేసుకోరా. మనం చేసుకోవాలనుకుంటే సరెక్టే, వాడు కూడా చేయాలిగా. వాడు ఎప్పుడు నీతో స్నేహం చేస్తాడంటే వాడికి నచ్చినట్టుగా నువ్వు ఉంటే నీతో స్నేహం చేస్తాడు. అవునా? స్నేహితులు ఎలా అవుతారండి? స్నేహితులు ఎలా అవుతారు? ఒకే విధమైన ఆలోచన విధానం, ఒకే ఇష్టాలు, ఏమండి, లైక్స్ అండ్ డిస్లైక్స్ కూడా ఒకేలాగా ఉన్నప్పుడు స్నేహితులు అవుతారు, బెస్ట్ ఫ్రెండ్స్ అవుతారు. వాళ్ళు ఎప్పటికీ కలిసి ఉంటారు. మామూలుగా చాలా మంది ఉంటారు క్లాస్లో, కానీ అందరూ ఆ విధంగా అవ్వరు, ఫ్రెండ్స్ అవ్వరు. మరి మనం ఆయన ఫ్రెండ్స్ అవ్వాలంటే ఆయన ప్రతి ఆజ్ఞని అనుసరించాలి. యేసు ప్రభుకి ఫ్రెండ్ అయ్యే యోగ్యత దేవుడు మనకు కలుగు చేస్తున్నాడండి. వద్దా? యేసు ప్రభు మీకు ఫ్రెండ్గా కావాలా వద్దా? కావాలంటే ఏం చేయాలి చెప్పండి. ఏమండి చెప్పండి. ఎంత పెద్ద చెట్టు పెడితే అంత పెద్ద స్నేహితుడు అవుతావా? లేకపోతే ఇంకేమన్నా శరీర సంబంధం? ఆయన ఏం చెప్పాడో అవన్నీ చేస్తే నువ్వు ఆయన స్నేహితుడు అవుతావు. హల్లెలూయా. యోహాను రాసిన మొదటి పత్రిక ఫస్ట్ జాన్ యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. ఎంతమందికి యేసుప్రభు తెలుసు అండి? చెప్పాలి, చేయొద్దండి. ఎంతమందికి యేసుప్రభు తెలుసు? తెలుసా? చేయొద్దండి.
ఇప్పుడు ఎత్తాలంటే కష్టమే ఇప్పుడు, ఎందుకంటే నెక్స్ట్ వచ్చే వర్ష అలా ఉంటుంది. తెలుసు కదా, చూద్దాం తెలుసో తెలీదు మీకు నాకు. అండ్ హియర్ బై we do know that we know him. Hereby we do know that we know him if we keep his commandments. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల, ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకొందుము. నాకు యేసు ప్రభు తెలుసు. ఐ లవ్ హిమ్, ఐ లవ్ జీసస్. దేవుడు లేకుండా యేసు ప్రభు నేను బతకలేనండి. ఎన్ని మాటలు చెప్తాం మనం. ఆయన నీకు తెలుసో తెలీదు అన్న విషయం కూడా దేని ద్వారా తెలుస్తుందంట? దేని ద్వారా? ఆయన ఆజ్ఞలను అనుసరించుట ద్వారా. ఆయన చెప్పినట్టు చేయకుండా నువ్వు ఆయన స్నేహితుడు అవ్వలేవు. ఆయన చెప్పినట్టు చేయకుండా నువ్వు నూతన సృష్టి అవ్వలేవు. ఆయన చెప్పినట్టు చేయకుండా ఆయన నాకు తెలుసు అని చెప్పడం కూడా అబద్ధమే. మళ్ళీ చదవమ్మా, తెలుగులో అందరూ కూడా చదవండి దయచేసి గుర్తు. ఎందుకంటే ఈ అవసరమైన విషయాలు ఇవి. నాకు యేసుప్రభు తెలుసండి, నాకేం తెలీదు? యేసుప్రభు తెలుసండి. అవునా, సరే చదవమ్మా. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల, ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకొందుము. సో భ్రమలో బతకద్దు దయచేసి. యేసు ప్రభు నాకు తెలుసు అనే భ్రమలో నాకు బతకద్దు. వాక్యము నాకు తెలుసు అనే భ్రమలో బతకద్దు. దేవుడు నాకు తెలుసు అనే భ్రమలో బతకద్దు. ఆయన చెప్పినవన్నీ కీపింగ్ హిస్ కమాండ్మెంట్స్, ఆయన ఆజ్ఞ అనుసరించి జీవించుట ఎందే ఆయన తెలుసా తెలియదే అనే విషయం మనకి అర్థం అవుతుంది. అదేవిధంగా మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం మనం చదువుదాం. ఎంతమంది యేసుప్రభు ఎంతమందిలో ఉన్నాడు చెప్పండి. ఎంతమంది యేసుప్రభులో? యేసుప్రభులు ఎంతమంది ఉన్నారు? యేసుప్రభు ఎంతమందిలో ఉన్నాడు? చేతిస్తాం కదా మనం. యేసుప్రభు ఉన్నాడు మీలో? ఎస్. నాకెవరు అవసరం లేదు బ్రదర్, ఎవడేదన్నా అయిపోయి సిస్టర్, ప్రభు ఉన్నాడు నాలో, నాకు అది చాలు అనేస్తాం. చూడండి, యోహాను మొదటి పత్రిక 3:24 వచనం. అండ్ హీ దట్ కీపెత్ హిస్ కమాండ్మెంట్స్ dwelleth in him, and he in him. And hereby we know that he abideth in us by the Spirit which he hath given us. చదవమ్మా. ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచియుండును. ఆయన యందు నిలిచియుండును. ఆయన ఆజ్ఞలను ఎవడైతే గైకొంటాడో, అనుసరిస్తాడో, అనుసరించి జీవిస్తాడో వాడే ఆయనలో ఉంటాడు. ఆయన వాని యందు నిలిచియుండును. ఆయన వాళ్ళలో ఉంటాడు. ఆయన మనమందు నిలిచి ఉన్నాడని, మనలో నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలంగా తెలుసుకొనుచున్నాము. సో ఎవరు పడితే వాళ్ళలో ఆయన ఉండడు, గుర్తుపెట్టుకోండి. ఎవరు పడితే వాళ్ళు నేను ప్రభువులో ఉన్నానంటే అది కుదరదు. ఎవరైతే ఆయన ఆజ్ఞలను అనుసరిస్తారో వారిలో ఆయన ఉన్నాడు, వారు ఆయనలో ఉంటాడు. అయ్యా దయచేసి వీటి మీద ధ్యాస పెట్టండి. వీటిని మరి స్వతంత్రించుకునే ప్రయత్నం చేయండి. ఎంత ఎక్కువగా నీవు ఆయన ఆజ్ఞలను అనుసరిస్తే అంతగా ఆయన నువ్వు కలిగి ఉంటావు, ఆయనలో నువ్వు ఉంటావు. ఆజ్ఞలను అనుసరించడం ముఖ్యమైనది, కానీ సున్నతి అందేమీ లేదు, సున్నతి పొందుట ఎందు లేదు, సున్నతి పొందకపోవటం అందేమీ లేదు. అంటే సున్నతి అందేమీ లేదంటే ఇంకే దేని ఎందు కూడా ఏమీ లేదని అర్థం. దయచేసి వాక్యమైనటువంటి దేవుణ్ణి ఆయన వాక్యమును ఆజ్ఞగా అనుసరించండి. హల్లెలూయా, హల్లెలూయా. లెట్స్ కమ్ బ్యాక్ టు 1 Corinthians 7th chapter 17, 18, 19 చదివాము. 20, 21 చదువుతాం. Let every man abide in the same calling wherein he was called. Art thou called being a servant, care not for it. But if thou mayest be made free, use it rather.
చదవమ్మా. ప్రతివాడు ఏ స్థితిలో పిలువబడెనో ప్రతివాడు ఏ స్థితిలో పిలువబడెనో ఆ స్థితిలోనే ఉండవలెను. ఆ స్థితిలోనే ఉండవలెను. దాసుడవై ఉండగా దాసుడవై ఉండగా పిలువబడితివా పిలువబడితే చింతపడవద్దు కాని చింతపడవద్దు గాని స్వతంత్రుడవగుటకు స్వతంత్రుడగుటకు శక్తి కలిగిన శక్తి ఎడల కలిగిన యెడల స్వతంత్రుడగుట మరీ మంచిది. స్వతంత్రుడగుట మరి మంచిది. ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభు వలన స్వాతంత్రం పొందినవాడు. ప్రభు వలన స్వాతంత్రం పొందినవాడు ఆ ప్రకారమే ఆ ప్రకారమే స్వతంత్రుడై ఉండి స్వతంత్రుడై ఉండి పిలువబడిన వాడు పిలువబడినవాడు క్రీస్తు దాసుడు. క్రీస్తు దాసుడు. జాగ్రత్త గమనించండి. ఇక్కడ స్లేవరీ అనేది, బానిసత్వం అనేది ఆ కాలంలో ఉండేది. అయితే ఎవరైనా ఒక వ్యక్తిని కొనుక్కోవచ్చు, వస్తువులు కొనుక్కున్నట్టు మనుషులను కూడా కొనుక్కోవచ్చు. కొనుక్కున్నప్పుడు వాళ్ళు నీకు దాసులుగా ఉంటారు, నువ్వేం చెప్తే అది వాళ్ళు చేస్తారు. అయితే ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారంటే, నువ్వు ఏ స్థితిలో పిలువబడితే ఆ స్థితిలోనే దేవుని సేవను చేయంటున్నాడు. సో ఒకవేళ నువ్వు దాసుడిగా ఉన్నప్పుడు పిలువబడితే, బానిసగా ఉన్నప్పుడు పిలువబడితే, నీవు శరీరం అంటే సోషల్ స్టేటస్ లో, సామాజిక స్థితిలో నువ్వు బానిసవేమో కానీ ఆత్మీయ స్థితిలో మాత్రం నువ్వు స్వతంత్రుడవు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు మనకి ఇచ్చినటువంటి స్వాతంత్రము శరీర సంబంధమైనది కాదు, ఆత్మ సంబంధమైనది. పాపము నుంచి మనకు స్వాతంత్రాన్ని ఆయన కలుగజేశాడు. పాపం అనే బంధకము నుంచి మనల్ని ఆయన స్వతంత్రులుగా చేశాడు. అదేవిధంగా నువ్వు బానిసగా లేవు, నువ్వు స్వతంత్రుడిగా ఉన్నావు అనుకో, అప్పుడు నువ్వు ప్రభువుని అంగీకరిస్తే నువ్వు స్వతంత్రుడివే కానీ క్రీస్తు దాసుడు, అంటే క్రీస్తుకి బానిసవు అనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో అంటున్నాడు. మరలా మీకు చెప్తాను, ఎందుకంటే అర్థం అవ్వాలి. మనం ఏ స్థితిలో పిలువబడినా కూడా మనం పిలువబడింది స్వతంత్రులుగా ఉండటానికి. అక్కడ బానిసత్వం గురించి ఆయన మాట్లాడుతున్నాడు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి బానిసత్వం ఏంటంటే పాపములో ఉండటం. సో నువ్వు సోషల్ స్టేటస్ లో ఎక్కడున్నా కానీ, ఏ స్థితిలో ఉన్నా, ఎంత తక్కువలో ఉన్నా దేవుడు నిన్ను స్వతంత్రుడిగా చేసేసాడు. ఒకవేళ నువ్వు సోషల్ స్టేటస్ లో చాలా గొప్ప స్థితిలో ఉన్నా కూడా నువ్వు ఎవరు? ఆయన దాసుడివి. అంటే మన యొక్క హృదయపూర్వకంగా మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనము మన సంబంధులము కాదు, లేదంటే మనకు సంబంధించిన వారము కాదు. వీఆర్ బాండ్ సర్వెంట్స్ ఆఫ్ ద లార్డ్. ఎందుకనంటే ఆ యొక్క స్థితిని మనకు ఆయన ఇచ్చాడు. అయితే ఆయన మనల్ని స్వతంత్రులుగా చేయటానికి, ఇప్పుడు ఉదాహరణకి ఒక అతన్ని జైల్లో పెట్టారు, ఒక కేసులో జైల్లో పెట్టారు. జైల్లో పెడితే అతను బయట తీసుకురావాలంటే ఏమి ఇవ్వాలి? బెయిల్ ఇవ్వాలి. ఏమండి? బెయిల్ ఇవ్వాలి. బెయిల్ కొరకు ఏం చేయాలా చెప్పండి? అందరూ తెలుసు. బెయిల్ కొరకు ఏం చేయాలా? షూరిటీ ఇవ్వాలి. ఏంటండి? షూరిటీ ఇవ్వాలి. ఓ 10,000 ఆ కేసుని బట్టి షూరిటీ అమౌంట్ చెప్తారు, అంత మనం కట్టాలా. కడితే ఏం చేస్తారు? అతను బయటికి తీసుకొస్తారు. అలాగా మనల్ని పాపం అనే బంధకం నుంచి, నరకము, నిత్య నరకాగ్ని అనేటువంటి దాని నుంచి మనల్ని బయటికి తీసుకురావడానికి కూడా ప్రభువు వెల చెల్లించాడు. హల్లెలూయా. చెల్లించాడా లేదా? సో ఆయన చెల్లించిన వెలను బట్టి మన విలువేంటో మనం తెలుసుకోవాలి. ఆమేన్. ఒక వస్తువుకి పెట్టే వెలను బట్టే ఆ వస్తువు యొక్క విలువ మనకి తెలుస్తుందా కదా? ఏమండి? గుళకరాళ్ళు కొనుక్కోవాలనుకోండి, ఒక గంప కావాలి, ఒక బస్తా కావాలంటే ఎంత అంటాడు అతను? ఎంత అంటాడు? 500, 600 చెప్తాడు. వజ్రం కొనుక్కోవాలంటే డైమండ్ షాప్కి వెళ్ళి, సార్ ఒక గంప వజ్రాలు ఇవ్వండి సార్ అని అడగండి డైమండ్ షాప్కి వెళ్ళి. ఆడు చెప్పే రేటుకి మన ఇండియా కూడా సరిపోదు. అంటే అతను ఏదైతే ఆ వెల చెప్తున్నాడో ఆ వెలను బట్టే ఆ వస్తువు యొక్క విలువ, వెలను బట్టి వస్తువు యొక్క విలువ మనకి తెలుస్తుంది. అవునా కదా? సో ఈ లోకరీతిగా నువ్వు నేను ఏమీ లేని వాళ్ళం.
ఏమండి? ఏమీ లేని వాళ్ళం. అయితే మనల్ని దేవుడు ఒక వెల పెట్టి కొన్నాడు. దేవుడు ఒక వెల పెట్టి కొన్నాడు. ఆ వెల ఏంటో మనందరికీ తెలుసు. ఏంటండి? ఆయన స్వరక్తం. హల్లెలూయా. ఇక దానికి మించింది ఏదైనా ఉందా? అంటే అంత వెల మనకు చెల్లించాడంటే ఎంత విలువనిస్తున్నాడు దేవుడు మనకి. హల్లెలూయా. ఎంత హెచ్చిస్తున్నాడు దేవుడు మనల్ని. మీ దగ్గర ఉన్నటువంటి డబ్బంతా పెట్టి మీరు దేన్ని కొంటారు? దేన్ని కొంటారు? దేన్ని కొంటారు? ఉలకరాయి కొంటారా? అవునండి? ఏం కొంటారు? కొంటే డైమండే కొంటారు, విలువైందే కొంటారు. అంటే వెలను బట్టి ఆ వస్తువు యొక్క విలువ మనకి తెలుస్తుంది. సో యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన మనందరము కూడా ఆయన రక్తమైనటువంటి ఆ వెలను చెల్లించి కొనబడ్డాము. కాబట్టి మనము ఆయన లో ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నామో ఒకసారి ఆలోచించుకోండి. ధీరుభాయ్ అంబానో, లేకపోతే ఇంకో అనిల్ అంబానో, ఇంకో ముఖేష్ అంబానో, లేకపోతే యాపిల్ ఓనరో, లేకపోతే ఇంకో ఫేస్బుక్ ఓనరో, ఒకవేళ వాళ్ళు ప్రభువుని అంగీకరించకపోతే గనక వాళ్ళకంటే నీవు నేనే ఎంతో విలువైన వాళ్ళం. హల్లెలూయా. వాళ్ళు ప్రభువుని అంగీకరించలేదు మనకు తెలియదు కదా. ఒకవేళ అంగీకరించకపోయి ఉంటే గనక వాళ్ళకంటే మనం ఎంతో విలువైన వాళ్ళం. అంటే ఏం చేశాడు దేవుడు? మనల్ని హెచ్చించాడు. చెప్పండి, ఏం చేశాడు? హెచ్చించాడు. కొన్ని సందర్భాల్లో కూడా మనం చూస్తూ ఉంటాం. ఏం చూస్తుంటామంటే దానికంత విలువ ఉండదు, కానీ కొనే వ్యక్తిని బట్టి దానికి విలువ వస్తుంది. ఈ సందర్భం గమనించారు ఎప్పుడన్నా మీరు? కొనే వ్యక్తిని బట్టి, ఆ కొనిన వ్యక్తి పెట్టిన వెలను బట్టి ఆ వస్తువుకి విలువ వస్తుంది. కొన్ని పెయింటింగ్స్ ఉంటాయి. ఎవరన్నా వచ్చి దాన్ని ఒక 4 కోట్లు కొనేసాడు అనుకోండి, ఆ పెయింటింగ్ని. అప్పుడు పేపర్లో వాటిల్లో వచ్చేస్తుంది, పలానా పెయింటింగ్ పలానా వ్యక్తి ఇంత పెట్టి కొన్నాడని. అప్పుడు ఏమవుతుంది తెలుసా? ఆ పెయింటింగ్ వెల ఏమవుతుంది? పెరిగిపోయింది. ఉదాహరణకి మన సెలబ్రిటీస్ కానీ, లేదంటే పాత గ్రేట్ పీపుల్ ఎవరో ఉంటారు. మైకేల్ జాక్సన్ అనుకుందాం. మైకేల్ జాక్సన్ వాడినటువంటి ఏదైనా వస్తువు ఉందనుకోండి, అది యాక్చువల్గా ఆ వస్తువు ఖరీదంతో మనకు తెలుసు. ఏమండి? ఆ వస్తువు ఖరీదంతో మనకి తెలుసు. అదొక $50 ఎంతో ఉందనుకుందాం ఉదాహరణకి. కానీ దాన్ని వేలంలో పెడితే ఏం చేస్తారండి? వేల లక్షల డాలర్లు పెట్టి కొనేస్తారు. అది పేపర్లో వేసేస్తారు. మైకేల్ జాక్సన్ వాడినటువంటి ఈ వస్తువు ఇంత ధర పలికింది అంటే దాని విలువ ఏమైంది? పెరిగిపోయింది. అంటే కొన్న వ్యక్తి ఎంత వెచ్చించాడో దాన్ని బట్టి ఆ వస్తువు యొక్క విలువ పెరిగిపోయింది. మరి ఈ రోజున ఆలోచించండి, యేసు ప్రభువు మన కొరకు వెచ్చించిన వెల మనల్ని ఎంత విలువైన వ్యక్తులుగా చేసింది. హల్లెలూయా. ఎంత హెచ్చించింది మనల్ని. గట్టిగా చెప్పకూడదాం యేసయ్యకి. హల్లెలూయా. సో ఈ లోకరీతిగా మనం ఎట్లా ఉన్నా కానీ మనము దేవుని దృష్టిలో ఎంతో విలువైన వారిగా మనం ఉన్నాం. హల్లెలూయా. అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మనం గమనించాలి. మనం ఈరోజు వాక్యం యొక్క ఉద్దేశం ఏంటంటే, లోక సంబంధమైన ఆచారబద్ధమైనవి ఏవి పనికిరావు, అన్ని వేస్ట్. ఆయన ఆజ్ఞలు గైకొనుటే ప్రాముఖ్యం. దాంట్లోనే మనం నూతన సృష్టి అవుతాం. దాని ద్వారానే ఆయన స్నేహితులు మనం అవుతాం. అయితే ఆయన మనల్ని స్వతంత్రులుగా చేశాడు. ఎలా చేశాడు? వెల పెట్టి మనల్ని కొన్నాడు. మీకు చెప్పాను, అప్పట్లో ఏముండేది అప్పట్లో? బానిసత్వం ఉండేది. బానిసత్వంలో డబ్బు పెట్టి ఒక వ్యక్తిని కొనుక్కుంటారు, మార్కెట్లో అమ్మటానికి కొనుక్కుంటారు. కొనుక్కున్నప్పుడు ఆ వ్యక్తి వెళ్ళిపోతాడు. ఇక ఇతని యజమాని ఏం చెప్తే అది చెయ్యాల్సిందే, నో అంటానికి లేదు. మరి ఈ రోజున యేసు ప్రభు వెలపెట్టి మనం కొన్నప్పుడు మనం కూడా ఏం చేయాలా? చెప్పండి. ఆయన ఏం చెప్తే చేయాలా లేదా? మనకి చాయిస్ ఉందా లేదా? లేదండి, లేదు. ఉంది అని అనుకుంటున్నావంటే నువ్వు సరైన మార్గములో లేవు. గుర్తుపెట్టుకో. ఆయన నిన్ను వెలబెట్టి కొన్నాడని నువ్వు నమ్మట్లేదు కాబట్టే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు బతుకుతున్నావు.
నీకు ఫ్రీ విల్ ఎప్పుడు వరకు తెలుసా? ఎప్పటి వరకు ఫ్రీ విల్ నీకు? యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించాలా వద్దా అనేది నీ ఫ్రీ విల్. అంతేనా? ఎవరన్నా బలవంతం చేయగలరా? ఎవరు చేయలేరు. యేసు ప్రభు రక్షకుడు అంగీకరించే విషయంలో ఎవరు బలవంతం చేయలేరు. అది ఫ్రీ విల్. అంగీకరించిన తర్వాత ఫ్రీ విల్ లేదు, గుర్తుపెట్టుకోండి. అంగీకరించిన ఫ్రీ విల్ ఉందా? అంగీకరించడం అంటే ఆయన కొనేశాడు నిన్ను. ఆయన రక్తం ద్వారా నువ్వు కొనబడ్డావు. నువ్వు ఆయన నమ్ముకోవడం పక్కన పడి ఆయన రక్తం చేత నువ్వు కొనబడ్డావు. కొనబడిన తర్వాత ఏంటి పరిస్థితి? ఆయన ఏం చెప్తే అది చేయాలి. అది అర్థమైన వాడు కాబట్టే పౌలు గారు అంత గొప్ప సేవకుడయ్యాడు. హల్లెలూయా. అది అర్థం చేసుకున్నాడు కాబట్టి ఆయన ఆ ఆత్మీయ స్థితికి చేరగలిగాడు. ఒకసారి చూడండి, అందుకే ఆయన ఏమంటున్నాడు, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం మనం చూస్తే, Paul, a servant of Jesus Christ, called to be an apostle, separated unto the gospel of God, which he has promised afore by his prophets in the holy scriptures, concerning his son Jesus Christ our Lord, which was made the seed of David according to the flesh. చదవమా. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుగా ఉండుటకు పిలువబడిన వాడును. అమ్మా, ఇప్పుడులాగా ఇప్పుడు ఉండేటువంటి పని వాళ్ళకి మనం ఏం చేస్తామండి? సర్వెంట్స్ కి నెలకు జీతం ఇస్తాం, ఒక పని చెప్తాం, అంతవరకే పని చేస్తారు. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడైనా యేసు ప్రభుకి దాసుడిని అంటున్నాడంటే అప్పుడు దాసత్వం వేరు. అర్థమవుతుందా మీకు? అప్పుడు దాసులు అంటే ఎవరా అంటే బానిసలే. అప్పుడు దాసులు ఎవరు? బానిసలే. నేను యేసుక్రీస్తు దాసుడును అంటున్నాడంటే, సేవకుడు సర్వెంట్ అంటున్నాడంటే దాని అర్థం ఏంటి తెలుసా? నేను ఆయన బానిసను అని చెప్తున్నాడు. ఈ రోజున ఎవరన్నా క్రైస్తవులు అలా ఫీల్ అవుతున్నారా? ఫ్రెండ్ అంటున్నాం, భలే ఫ్రెండ్ జీసస్ నా ఫ్రెండ్ అంటున్నాం. ఏమండి, ఫ్రెండ్ అవటానికి ఏం చేయాలో చూసాం, అది చేయంగానే ఫ్రెండ్ అంటున్నాం. కానీ అసలైన మన స్థితి ఏంటి అనంటే వీఆర్ సర్వెంట్స్. అంతేనా? దాసులమేనా? ఎలా దాసులమయ్యాము? మనం వెళ్ళి అడిగి, అమ్మా మీ ఇంట్లో ఏమైనా పని ఉందమ్మా, నేను చేస్తాను అని అడిగితే మన పనులు ఉంటే, సరే ఇంట్లో అంట్లు కావాలి, ఇల్లు ఉడవాలి, రోజు ఇది నెలకి ఎంత ఇస్తారంటే సరేనని మాట్లాడుకుని పెట్టుకుంటాం కదా. అదేంటి, వాళ్ళు ఆ పని చేస్తారు, ఆ పని వరకు మనం జీతం ఇస్తాం. అంతేగాని వాళ్ళ జీవితం అదంతా వాళ్ళ ఇష్టం. నువ్వు నాన్ వెజ్ తినకూడదు, ఏమండి, నువ్వు ఈ బట్టలు వేసుకోకూడదు, నువ్వు అక్కడికి వెళ్ళగలి చెప్పగలం వాళ్ళకి? మనం చెప్పలేం. అది కాదు ఇక్కడ, ఆ దాసులు కాదు ఇక్కడ. ఇప్పుడు మనం అనుకునే పని వాళ్ళం కాదు, మనం బానిసలం మనం ఆయనకి. హల్లెలూయా. వేరే ఆప్షన్ లేదు మనకి, ఆయన చెప్పింది చేయటమే. అలా ఇష్టమైతేనే ఆయనతో ఉండు, లేకపోతే ఉండబాక, అంతే. అందుకని ఎప్పుడు చెప్తా ఉంటాను, కమాండ్మెంట్ అని అంటే చేసి తీరాలది. నీ ఇష్టమైతే చేస్తానో, నీకు ఒకవేళ టైం కుదిరితే చేస్తానో, నీ సొంత అభిప్రాయాల్ని జోడించి వాటిని మార్చుకొని నీకు వెసులుబాటు కలిగించుకొని చేసేవి కావు ఆజ్ఞలంటే. ఆజ్ఞలంటే ఏంటి? నువ్వు చేసి తీరాలంతే. కూర్చో అంటే కూర్చోవాలంతే, నుంచో అంటే నుంచోవాలంతే. కమాండ్మెంట్ అంటే అది. అలా ఎవడు చేస్తాడు? బానిస చేస్తాడు, కొనబడిన వాడే చేస్తాడు. నా జీవితం ఇది నాది కాదు, ఆయన కొనుక్కున్నాడు కాబట్టి ఆయన ఏం చెప్తా చేయాలని నమ్మిన వాడే చేస్తాడు. సో యేసుక్రీస్తు ప్రభువుకి నువ్వు స్నేహితురాలుగా ఉండాలంటే నువ్వు ముందు ఆయనకి దాసుడిగా, బానిసగా ఉండాలి. ఆయన యజమానిగా, నువ్వు దాసుడిగా నువ్వు అంగీకరించాలి. అది జరగనంత కాలము నువ్వు భ్రమలో బ్రతుకుతున్నట్టే క్రైస్తవుడు అని. 1 Corinthians 6 chapter 20th verse, 20వ వచనం.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం. For ye are bought with a price, therefore glorify God in your body and in your spirit, which are God's. విలువ పెట్టి కొనబడిన వారు కనుక విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. దేవుని మహిమపరచుడి. చూసారా, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మన శరీరముతో మన జీవితంతో మనం ఏం చేయాలి? దేవుణ్ణి మహింపరచాలి. Romans 6th chapter from 18th verse. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. Being then made free from sin, ye became the servants of righteousness. మనము పాపము నుంచి విడిపించబడ్డాం, అయితే నీతికి దాసులం అయిపోయాం. పాపము నుండి విమోచింపబడి. అక్కడ స్లేవరీలో బానిసత్వం ఎలా ఉంటుందంటే, నువ్వు ఒకటి దగ్గర బానిసగా పనిచేస్తున్నావు అనుకో, అప్పుడు నువ్వు బానిస, ఎవరు బానిసవి? ఎక్స్కి బానిసవి. ఎక్స్ దగ్గర నువ్వు పనిచేస్తున్నావు, బానిస. ఎక్స్కి బానిసవి. వై వచ్చి నిన్ను ఎక్కువ డబ్బులు పెట్టి ఎక్స్ నుంచి కొనుక్కున్నాడు అనుకో, అప్పుడు నువ్వు ఎక్స్ నుంచి విడిపించబడ్డావు. విడిపించబడి ఎవరికి బానిస అవుతున్నావు? ఇప్పుడు వైకి బానిస అవుతున్నాం. అదేవిధంగా పాపము నుంచి దేవుడు మనల్ని వెలపెట్టి కొన్నాడు. కొని ఇప్పుడు మనల్ని ఆయన నీతికి మనల్ని బానిసలుగా దాసులుగా చేసుకున్నాడు. ఉండాలి. మీకు అర్థం అవ్వట్లేదు, అర్థం చేసుకోండి. చదువమ్మా, చదువు. పాపము నుండి విమోచింపబడి. పాపము నుంచి విమోచించబడి నీతికి దాసులైతిరి. దేనికి దాసులమయ్యామండి ఇప్పుడు? నీతికి. అంతకుముందు దేనికి దాసులం మనం? పాపానికి. ఇందుకు దేవునికి స్తోత్రము. I speak after the manner of man because of the infirmity of your flesh. For as ye have yielded your members servants to uncleanliness and to iniquity unto iniquity, even so now yield your members servants to righteousness unto holiness. చదవమ్మా 19. మీ శరీర బలహీనతను బట్టి. ఒకప్పుడు మనం శరీర బలహీనతలను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. మనుష్య రీతిగా మాట్లాడుతున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై. ఒకప్పుడు అక్రమము, పాపము ఎన్ని చేయుటకై, అపవిత్రతకి, అక్రమానికి, మీ అవయములను, మన జీవితాన్ని, అవయవాల్ని దాసులుగా ఎలాగ అప్పగించుతారో. ఎప్పుడు ఇంతకు ముందు అంతా మన అవయవాలు, మన శరీరం, మన జీవితం అంతా కూడా సాతానికి, వాడి యొక్క క్రియలకి దాసులుగా మనం పనిచేసాం. వాడి పనివాడిగా ఉన్నాం, వాడి బానిసలుగా ఉన్నాం. అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. చూడండి, నేను దాసుడను అనేటువంటి ఆలోచన నీకు రానంత కాలము నువ్వు విధేయత చూపించలేవు. నువ్వు దాసుడివి అనేటువంటి ఆలోచన ఉన్నంత కాలమే నువ్వు విధేయత చూపిస్తావు. ఆ ఆలోచనకు వస్తేనే విధేయత చూపిస్తావు, లేకపోతే చూపించావు. ఈ రోజున పిల్లలు కూడా తల్లిదండ్రుల మాట వింటున్నారండి? ఏదన్నా మా టాపిక్ వస్తే ఈ రోజున ఆడపిల్లలు ఎలా మాట్లాడుతున్నా, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, నేను నీ పని చేయాలనుకుంటున్నావా, నువ్వు చెప్పింది నేను చేయాలనుకుంటున్నావా అంటున్నారు. ఎందుకు చేయాలి నువ్వు చెప్పింది నేను అంటున్నారు పిల్లలు. నేను కాన్స్టిట్యూషన్ రైట్స్ ఇచ్చింది కదా, 18 దాటితే వాళ్ళ ఇష్టం అని. అయితే ఆత్మీయ జీవితంలో మనకు ఆ పరిస్థితి లేదు. మనల్ని పాపము నుండి దాసులుగా ఉన్నటువంటి మనల్ని దేవుడు విడిపించింది ఆయన నీతికి దాసులుగా ఉండటానికి. మనల్ని లోక సంబంధమైనటువంటి బంధకం నుంచి మనల్ని విడిపించింది ఆత్మ సంబంధమైన బంధకంలో మనం ఉండాలని, ఆత్మీయులుగా మనం ఉండాలని. అందుకే పౌలు గారు అనేక చోట్ల నేను క్రీస్తు ఖైదీని, క్రీస్తు బందీని అని కూడా ఆయన అంటాడు. సో జాగ్రత్తగా గమనించండి, వీ హ్యావ్ నో ఆప్షన్ టు ఒబే ఎవ్రీ కమాండ్మెంట్ ఆఫ్ ద లార్డ్ విచ్ మేక్స్ అస్ న్యూ క్రీచర్, విచ్ మేక్స్ అస్ హిస్ ఫ్రెండ్స్, which makes us his children.
which gives us eternity with the Lord Jesus. With the Lord Jesus. 20వ వచనం మనం చదివితే, for when ye were the servants of sin, you were free from righteousness. మీరు What పాపము fruit had ye then in those things whereof ye are now ashamed? For the end of those things is death. But now, being made free from sin and become servants of God, ye have your fruit in unto holiness and the end everlasting life. చదవమ్మా. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నీతి విషయమై నిర్బంధము లేనివారై ఉంటిరి. నీతి విషయమై నిర్బంధము. అప్పుడు మనకి నీతి విషయం నిర్బంధం లేదు. మనం పాపం విషయంలో నిర్బంధం అయి ఉన్నాం. అంటే నిర్బంధం అంటే దాసులై ఉన్నప్పుడు బంధించబడతాం. అందుకే నో ఆప్షన్, నీకు అదే చేయాలి. మనం పాపంలో ఉన్నప్పుడు, ప్రభుని అంగీకరించినప్పుడు మనం నీతి విషయంలో నిర్బంధం కాదు. వీఆర్ నాట్ బాండ్ లేబర్స్ ఆఫ్ ద లార్డ్ జీసస్, బాండ్ సర్వెంట్స్ ఆఫ్ లార్డ్ జీసస్. వీఆర్ బాండ్ సర్వెంట్స్ ఆఫ్ సాటన్ అండ్ సిన్. కానీ అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగెను? ఏం కలిగింది మనకి? వాటిని గురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? కదండి, మనం చేసిన తప్పిదాలు అవన్నీ ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటే మనకి సిగ్గు అనిపిస్తుంది. మనకి చాలా చిన్నతనం, ఎందుకు అట్లా చేశాను ఆ టైంలో నేను అని కదా. సో వాటి వల్ల కలిగే ఉపయోగం ఏంటంటే మరణం. చదవమా. వాటి అంతము మరణమే. మరణం కదా. అయితే చదవమా. ఆయనను ఇప్పుడు పాపము నుండి విమోచించబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. దాని అంతము నిత్య జీవము. హల్లెలూయా. సో ఎప్పుడైతే ఆ దాసుని స్వభావము యేసుక్రీస్తు ధరించుకున్నాడో, అలాగే మనం కూడా ఆ దాసుని స్వభావము కలిగి ఉండి మన యజమాని అయినటువంటి యేసుక్రీస్తు యొక్క ప్రతి మాటను ఆజ్ఞగా తీసుకొని దానికి లోబడతామో అప్పుడు మనము పరిశుద్ధులం అవుతామండి. ఆ పరిశుద్ధత మనల్ని దేవుని రాజ్యంలోనికి తీసుకొని వెళ్తుంది. చాలా మంది పరిశుద్ధత మీద చాలా ప్రసంగాలు చేస్తూ ఉంటారు, నేను కూడా వింటా ఉంటా. కానీ ఆ పరిశుద్ధత కావాలంటే ఏం చేయాలో చెప్పరు. పరిశుద్ధత గురించి చెప్తుంటారు. పరిశుద్ధతను పొందుకోవాలంటే ఏం చేయాలి? మొదటిగా ఆయన బానిసలమని గుర్తించి ఆయన చెప్పినవన్నీ చేసినప్పుడు అది మనల్ని పరిశుద్ధతలోకి నడిపిస్తుంది. అది మనకి పరిశుద్ధతనిస్తుంది. ఆ పరిశుద్ధత మన నిత్య జీవంలోనికి తీసుకొని వెళ్తుంది. సో వీ షుడ్ ఆల్వేస్ హ్యావ్ అ మెంటాలిటీ దట్ వీఆర్ హిస్ సర్వెంట్స్. మనమైన దాసులం అనే విషయాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. అది మర్చిపోతున్నాం కాబట్టి ఆయన చెప్పింది మనం చేయట్లా. మనకి ఫ్రీ విల్ ఉంది అనుకుంటున్నాం, లేదు. మనకి ఆయన అంగీకరించాలా వద్దా అనేది ఫ్రీ విల్. అంగీకరించిన తర్వాత ఫ్రీ విల్ లేదు. మిలిటరీలో జాయిన్ అవ్వాలా వద్దా నీ ఇష్టం. మిలిటరీలో జాయిన్ అవ్వాలా వద్దా నీ ఇష్టం. నేను బలవంతంగా ఎవడేళ్ళు తీసుకెళ్ళి మిలిటరీలో జాయిన్ చేయడు. నీ ఇష్టమైతేనే జాయిన్ అయిన తర్వాత నీ ఇష్టం కుదరదు. అక్కడ ఎక్కడ పడుకున్నట్టు అక్కడ 9 10 పడుకున్నట్టు కుదరదు. 4 లెగవాలా. ఇక్కడ తిన్నట్టు అక్కడ తినడానికి కుదరదు. ఇక్కడ హెయిర్ స్టైల్ పెంచుకున్నట్టు అక్కడ కుదరదు. అవునా కదా. అక్కడ ఫ్రీ విల్ ఉండదు నీకు. వాళ్ళు ఏం చెప్తే, కమాండర్ ఏం చెప్తే చేయాలంతే. ఒక చిన్న తప్పు చేసావంటే పరిగెత్తు. గ్రౌండ్ మొత్తం 10 రౌండ్లు అంటే పరిగెత్తాల్సిందే. అందుకనే సైనికుడు అని కూడా అన్నాడు పౌలు. హల్లెలూయా. సైనికులకి ఫ్రీ విల్ ఉండదండి, గుర్తుపెట్టుకోండి. సైనికులకి ఫ్రీ విల్ ఉండదు. సోల్జర్స్ విల్ నాట్ హ్యావ్ ఫ్రీ విల్. నీ ఫ్రీ విల్ ఎప్పటి వరకు? సైనికుడిగా సైన్యంలో చేరాలా వద్దన్నంత వరకు నీ ఇష్టం. కానీ చేరిన తర్వాత ఆ సిస్టమ్, ఇక్కడ సిస్టమ్ లాగా ఉంటుందండి సైనికుల సిస్టమ్. చూడండి, ఏఓసి సెంటర్ కానీ అటువైపు కంటోన్మెంట్ ఏరియాకి వెళ్ళండి, చక్కగా రోడ్డు మీద కూర్చొని అన్నం తినొచ్చు. అంత నీట్గా ఉంటుంది. ఆ సిస్టమ్ వేరు, వాళ్ళ మెయింటెనెన్స్ వేరు. అదే కొంచెం బయటకు రండి, మన ఏరియాలు చూడండి ఎట్టుంటాయో. డిఫరెన్స్. సో దయచేసి గుర్తుపెట్టుకోండి, వీఆర్ బాండ్ సర్వెంట్స్ ఆఫ్ ద లార్డ్ జీసస్. బాండ్ సర్వెంట్స్. ఈ మెంటాలిటీ మనకు ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం విధేయత చూపిస్తాం, ఆజ్ఞను అనుసరిస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, ఎఫెషియన్స్ 6th chapter 6th and 7th verses.
not with eye service as men pleasers, but as ఓకే, దానికి ముందు 22 చదువుదాం. ఇక్కడ ఈ చదువుదాం, ఈ చదివిన తర్వాత అక్కడికి వెళ్దాం. కొరింథియన్స్ 7 చాప్టర్ 21 అయింది, 22 చదువుదాం. 22 చదువుదాం. For he that is called in the Lord, being a servant, is the Lord's freeman. Likewise also, he that is called, being free, is Christ's servant. 23. Ye are bought with a price, be not ye the servants of men. అది చదవమా. ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభు వలన స్వాతంత్రం పొందినవాడు ఆ ప్రకారమే స్వతంత్రుడై ఉండి పిలువబడినవాడు క్రీస్తు దాసుడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకుడి. ఎవరికి దాసులు కాకూడదు? ఈ రోజున అందరం మనుషులకు దాసులమే. ఏమండి? అందరం మనుషులకు దాసులమే. మనుష్య రీతిలో మనకంటే ఉన్నతమైన వాళ్ళకి మనం దాసులుగా ఉంటున్నాం. భార్యకి భర్త దాసుడు, భర్తకి భార్య దాసుడు. వారి వారి బలహీనతలకు దాసులు, వారి వారి చెడు కార్యాలకు దాసులుగా మనం ఉంటున్నాం. కానీ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? మీరు మనుషులకు దాసులుగా ఉండకూడదు. ఎవరికి దాసులుగా ఉండాలి? యేసుక్రీస్తుకు దాసు. ఇప్పుడు రండి, ఇప్పుడే చదవండి. ఎఫెషియన్స్ 6 చాప్టర్ 6 and 7 వర్సెస్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6-7 వచనాలు. నాట్ విత్ ఐ సర్వీస్ యాజ్ మెన్ ప్లీజర్స్, బట్ యాజ్ ద సర్వెంట్స్ ఆఫ్ క్రైస్ట్, డూయింగ్ ద విల్ ఆఫ్ గాడ్ ఫ్రమ్ ద హార్ట్, with good will doing service as to the Lord and not to the men. చదవమా. మనుషులను సంతోషపెట్టువారు చేయునట్లు కంటికి కనబడుటకే కాక. చూడండి, ఇప్పుడు చేసేటువంటి ఆచారబద్ధమైన పనులన్నీ కూడా దేవుణ్ణి సంతోషపెట్టని చేసేవి కాదు, అని మనుషుల్ని సంతోషపెట్టని చేస్తున్నారు. కనులకు కనిపించి అందరు చూసి ఆహా ఓహో అనాలని. పోటీల మీద బ్రదర్, వాళ్ళు సెమీ క్రిస్మస్కి బ్రదర్ వాళ్ళు ₹1,00,000 పెట్టారు బ్రదర్, అది సౌండ్ సిస్టమ్, 1,50,000 పెట్టాలా? ఏమండి? వాళ్ళండి అసలు ఏం డెకరేషన్ చేశారు బ్రదర్. మన చర్చి వాళ్ళకంటే గ్రేట్గా. నీ వేస్ట్ పనులు బాబు, వేస్ట్. దయచేసి చేయబాకండి, అనవసరం. ఎందుకు పనికిరావు? చదవమ్మా. మనుషులను సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనపూర్వకముగా జరిగించుచు మనుషులకు చేసినట్లు కాక ప్రభువునకు చేసినట్లే ఇష్టపూర్వకముగా సేవ చేయుడి. హల్లెలూయా. మనం చేసే పని ప్రభువుకి ఇష్టమైనదిగా ఉండాలి. మనుషులకు ఇష్టమైన పనులు చేయొద్దు. మనం దేవునికి దాసులుగా ఉండాలి, ప్రభువుకి దాసులుగా ఉండాలి, మనల్ని వెలపెట్టి కొన్నవారికి దాసులుగా ఉండాలి. అంతేగాని మనుషులకి దాసులుగా మనం ఉండకూడదు. నీ యజమాని చెప్తే నువ్వు ఖచ్చితంగా దాన్ని పాటిస్తావు. నువ్వు స్కూల్ టీచర్ అయితే మీ స్కూల్ కరస్పాండెంట్ యజమాని ఏదైనా చెప్తే ఖచ్చితంగా చేస్తావు. నువ్వు ఒక కంపెనీలో ఎంప్లాయ్ అయితే ఆ కంపెనీ ఓనర్ అని చెప్తే ఖచ్చితంగా నువ్వు చేస్తావు. అలా అని చెప్పి వాడు నిన్నేమి కొనుక్కోవాలా? మొత్తం నీ జీవితంలో కొద్ది టైంని, నీకున్న కొద్ది టాలెంట్ని మాత్రమే వాడు కొనుక్కున్నాడు, దానికి డబ్బులు ఇస్తున్నాడు. కానీ నువ్వు వాడికి ఎంతో విధేయత చూపిస్తావు. కానీ నిన్ను నిత్య నరకాగ్నిలోకి పోకుండా, నువ్వు పాపములో మరి ఆ బంధకములో ఉంటే దాని నుంచి విడిపించడానికి ఆయన రక్తాన్ని వెలపెట్టి కొన్నాడు. ఆయనకు ఎందుకు విధేయత చూపించట్లేదు? ఆయనకు విధేయత చూపించకపోతే నీవు ఆయన స్నేహితుడు కాదు, ఆయన బిడ్డవు కాదు, ఆయన నీలో లేడు, నువ్వు ఆయనలో లేవు. నువ్వు ఆయనకి విధేయత చూపించకపోతే నువ్వు నూతన సృష్టి కానే కాదు, నువ్వు అనుకున్నంత మాత్రాన కాదు. లెట్స్ కమ్ బ్యాక్ టు 1 Corinthians 2nd chapter 24th verse.
Brethren, let every man wherein he is called therein abide with God. చదవమ్మా. కాదమ్మా, 1 Corinthians 7th chapter 23 చదవండి. 24 అది మెయిన్ కంటెస్ట్. అది దాని నుంచి మనం మిగిలిన వాటిలోకి వెళుతున్నాం. సహోదరులారా, ప్రతి మనుషుడు ఏ స్థితిలో పిలువబడునో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలెను. దేవునితో సహవాసం. దేవుడి రోజున మనకి ఒక విగ్రహం రూపంలోనో ఇంకో రూపంలో లేడు మనం సహవాసం చేయటానికి. దేవుడు మనకి ఈ రోజున వాక్యం రూపంలోనే ఉన్నాడు. నువ్వు వాక్యముతో సహవాసం చేస్తే దేవునితో సహవాసం చేసినట్టు. క్రీస్తు బోధతో సహవాసం చేస్తే క్రీస్తుతో సహవాసం చేసినట్టు. నీ సహవాసాన్ని నువ్వు ఎలాగా ఎంచుకుంటున్నావు? సహవాసం అనేది మనం ఎంచుకునేది. ఎలాగైతే చెప్తారో పుట్టుక అనేది మన ఇష్టం కాదు. ఎక్కడ దేవుడు నిర్ణయిస్తే అక్కడ పుడతాం. సహవాసం మాత్రం మనం ఎన్నుకుంటాం. ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలా వద్దా అనేది, వాక్యంతో సహవాసం చేయాలా వద్దా అనేది నీ చాయిస్. దేవునితో సహవాసం చేయాలా వద్దా అనేది నీ చాయిస్. మరలా చెప్తా అన్నాను, కమాండ్మెంట్ అంటే చేసి తీరాలి. ఆయన ఆజ్ఞలన్నింటినీ కూడా మనము అనుసరించాలి. మనము ప్రశస్తమైన రక్తము చేత కొనబడ్డాం. ఏదో బంగారమో లేదా వజ్రాలో పెట్టో కాదు దేవుడు మనల్ని కొనింది. ఒకసారి ఆ వచనం చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1 Peter 1st chapter 18th and 19th verses. మొదటి పేతురు 1వ అధ్యాయం 18-19 వచనాలు. For as much as ye know that you are not redeemed with corruptible things as silver and gold from your vain conversation received by tradition from your fathers, but with the precious blood of Christ, as of a lamb without blemish and without spot. చదవమ్మా. పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, మీరు కొనబడలేదు, మీరు విడిపించబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. సో మనం కొనబడిన వారికి చాయిస్ లేదు. నేను కొనబడ్డాను, ఆయన దాసుడను. ఇంతకు ముందు పాపమునకు దాసుడను, ఇప్పుడు నీతికి దాసుడను అని నువ్వు నమ్మితే ఆయన చెప్పిన ప్రతి ఆజ్ఞ నువ్వు అనుసరిస్తావు, ప్రతి ఆజ్ఞకు విధేయత చూపిస్తావు. కీపింగ్ హిస్ ఆల్ కమాండ్మెంట్స్ ఈజ్ లివింగ్ ఏ ట్రూ క్రిస్టియన్ లైఫ్. ఆయన ప్రతి ఆజ్ఞను అనుసరించి జీవించటమే నిజమైన క్రైస్తవ జీవితం. అప్పుడే మనము ఆయన స్నేహితులు. వెన్ వి కీప్ హిస్ కమాండ్మెంట్స్ విల్ బికమ్ హిస్ ఫ్రెండ్స్. ఆయన ఆజ్ఞలు అనుసరిస్తే మనం ఆయన స్నేహితులు అవుతాం. ఆయన ఆజ్ఞలు అనుసరించి జీవిస్తే మనం నూతన సృష్టిగా ఉంటాం. ఆయన ఆజ్ఞలను అనుసరించి జీవించినప్పుడే ఆయన్ని ఎరిగిన వారము. ఆయన ఆజ్ఞను అనుసరించి జీవించుటయే విశ్వాసము కలిగి ఉండుట. ఆయన ఆజ్ఞలను అనుసరించి జీవించుటయే ప్రేమను కలిగి ఉండుట. ఆయన ఆజ్ఞను అనుసరించి జీవించుటయే ఆయనలో మనం నివసించుట, ఆయన మనలో నివసించుట. ఆయన ఆజ్ఞలను అనుసరించి జీవించుటయే విమోచించబడిన జీవితము. ఆయన ఆజ్ఞలను అనుసరించి జీవించుటయే ఆయన చేత పిలువబడిన జీవితాన్ని జీవించటము. ఆయన ఆజ్ఞలను అనుసరించి జీవించుటయే ఆయన మార్గములో నడుచుకొనుట. ఆయన ఆజ్ఞలను అనుసరించి జీవించుటయే తండ్రి చిత్తము లేదా దేవుని చిత్తమును నెరవేర్చుట. ఆయన ఆజ్ఞలను అనుసరించి జీవించుటయే యేసుక్రీస్తు ప్రభువు సేవ చేయుట. ఆయన ఆజ్ఞలను అనుసరించి జీవించుటయే ఆయన బిడ్డలుగా ఈ లోకములో ఉండుట. ఆయన ఆజ్ఞలను అనుసరించి జీవించకుండా ఇక మనం ఏమి చేసినా అది వ్యర్థమే. అది సున్నతి ఎంత గొప్పదైనా, నీటి బాప్తిజం ఎంత గొప్పదని నువ్వు తలంచి నువ్వు అనుకుంటే అది కుదరదు. నీ ఆలోచన, నీ అభిప్రాయం నడవదు.
సత్యము దేవుని మాటే నిలుస్తుంది, స్థిరపరచబడుతుంది. సున్నతి పొందుటేందు ఏమీ లేదు, సున్నతి పొందకపోవటందు లేదు. కానీ ఆయన ఆజ్ఞలను అనుసరించి జీవించుట ఎంతో ముఖ్యమైనది. హల్లెలూయా. సో దయచేసి మనందరం కూడా ఆయన ఆజ్ఞలను అనుసరించి జీవించే జీవితాన్ని మనం కలిగి ఉందాం. అదే నిజమైన క్రైస్తవ జీవితం, అదే నిజమైన విశ్వాసి జీవితం. అది లేకుండా అనవసరమైన వాటిని తీసుకొని మన సమయాన్ని, జీవితాన్ని మనము వ్యర్థము చేయొద్దు. సో ఏం చేస్తారో తెలుసా అండి, అక్కడ సైనికులుగా ఉన్నవారు ఆ సిస్టమ్ ఉంటుంది, ఆ సిస్టమ్ ప్రకారం వాడు ఫాలో చేయాలి. వాడు ఫాలో చేయట్లేదు అనుకోండి, పనిష్మెంట్స్ ఇస్తూ ఉంటారు. ఏమవుతాయండి? పనిష్మెంట్స్ ఇస్తూ ఉంటారు వాడిని సరి చేయటానికి. వాడు ఎంతకీ సరి కాలేదనుకోండి, ఏం చేస్తారు? వెనక్కి పంపించేస్తారు. అవునా కదా? మన పరిస్థితి కూడా అంతే, గుర్తుపెట్టుకోండి. బుద్ధి గల కన్యకులు, బుద్ధి లేని కన్యకులు, వాళ్ళందరూ ప్రభువుని నమ్మినోళ్లే. అందరూ ప్రభువుని నమ్మినోళ్లే, అందరూ ప్రభు కోసం ఎదురు చూస్తున్నోళ్లే. కానీ ఏమి లేదు వాళ్ళల్లో? సిద్ధపాటు లేదు. కాబట్టే విడిచిపెట్టబడ్డారు. తలుపు మూసివేయబడింది, అంతే. మూసివేయబడిన తర్వాత రిలేషనే లేదు కాబట్టి ఏమంటున్నాడు? మీరెవరో నాకు తెలియదు అన్నాడు. అప్పుడుదా తెలుసు, ఎప్పుడైతే అయిపోయిందో టైము, మీరెవరో తెలియదు. సో దయచేసి మనందరం కూడా యేసుక్రీస్తు యొక్క ఆజ్ఞలన్నిటినీ గైకొని అనుసరించి జీవించే వారిగా మనం ఉండాలి. అలా ఉన్నప్పుడే బడా నమ్మకమైన మంచి దాసుడా అనేటువంటి పిలుపును మనం పిలిపించుకుంటాం. ఆ పిలుపులో కూడా దాసుడా ఉంది, కానీ ఇంకేమీ లేదు. రెవరెండ్ లేదు, బిషప్ లేదు, ఆర్చ్ బిషప్ లేదు. ఏమంటుందా? దాసుడా. కాబట్టి మనందరం కూడా ఆయన ఆజ్ఞలు అనుసరించి జీవితం. అందరూ లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రభు తెలియజేసిన ఈ మాటలు మనము మరి అనుసరించడానికి కావాల్సిన కృపను కోరుకుందాం. నేను ఎప్పుడు ఒకటే చెప్తానండి, మనం దేంతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తామో ఆ విధంగా మనం మార్పు చెందుతాం. మీరు వాక్యంతో ఎక్కువ సమయం పంచుకోము, అంటే సమయాన్ని వెచ్చించండి. వాక్యంతో ఎక్కువ సమయాన్ని గడపండి. ఖచ్చితంగా మీరు దేవుని స్వరూపంలోకి మార్చబడతారు. వేరే మార్గమే లేదు. దేర్ ఇస్ నో అదర్ వే. అదే ఆ ఒక్కటి అడగండి అన్నట్టు ఆ ఒక్కటి చేయరు మనోళ్ళు. దయచేసి గుర్తుపెట్టుకోండి, వాక్యముతో సమయాన్ని గడపండి. ఎందుకంటే వాక్యమే దేవుడు. ఆ దేవుడైన వాక్యంతో సహవాసం చేసినప్పుడు మనం ఆయన స్వరూపంలోనికి మార్చబడతాం. ఆమేన్. యేసుక్రీస్తు ఎలాగైతే దాసుని స్వరూపాన్ని ధరించాడు, దేవుడై ఉండి సృష్టికర్త అయి ఉండి దాసుని స్వరూపాన్ని దాల్చాడు. మనం మట్టివారం దాసునిగా ఉండలేమా? ఉండాలి. వెలపెట్టుకున్నాడు. దెర్ ఇస్ నో ఆప్షన్ ఫర్ అస్. వీ హ్యావ్ టు ఒబే హిమ్, అంతే. ఒకవేళ డిజోబే చేసినప్పుడు ఏం చేయాలి? వెంటనే క్షమాపణ అడిగి మరలా ఆ తప్పు జరగకుండా చూసుకోవాలి. అంతేగాని ఆ ఇష్టం వచ్చినట్టు నేను జీవిస్తానంటే చూస్తాడు, ఆ తర్వాత తలుపు వేయబడుతుంది, బయటికి త్రోసివేయబడతాం. ఎన్నోసార్లు చెప్పాను ఈ మధ్య రీసెంట్ టైమ్స్లో. ఆదాము అవ్వలు ఎన్ని పాపాలు చేశారంటే ఒకే ఒకటి. అప్పుడు వాళ్ళ పరిస్థితి అంటే మన పరిస్థితి ఏంటో ఆలోచించండి. సో ఆయన కృప చూపిస్తున్నాడు కదా అని చెప్పి, టైం ఇస్తున్నాడు కదా అని చెప్పి దాన్ని వృధా చేయదు. ఎన్ని సంవత్సరాలు క్రిస్మస్లు చేసుకుంటాం, ఎన్ని పుట్టినరోజులు చేసుకుంటాం, ఎన్ని న్యూ ఇయర్లు చేసుకుంటాం? ఉపయోగం ఏముంది? మనసు మారకపోతే, జీవితం మారకపోతే, ఆయన అనుసరించి జీవించకపోతే. మాటల్లో చెప్పుకుంటే కుదరదు. ఆయన నా స్నేహితుడు, నేను ఆయనలో ఉన్నాను, ఆయన నాలో ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన ఆజ్ఞలను అనుసరించి జీవిస్తామో అప్పుడే అదే నిజమైన క్రైస్తవ జీవితం. హల్లెలూయా. తండ్రి, మీ కృపను బట్టి వందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ పాదాల సన్నిధికి వస్తూ మనం స్తుతిస్తూ గణపరుస్తూ, అయా నీవు మమ్మల్ని వెలపెట్టుకున్నావు తండ్రి. ఆ వలన మాకు విలువ వచ్చింది. అంతేకాదు నాయన, కొన్నావు కాబట్టి మేము నీ దాసులం ప్రభు. ఒకప్పుడు పాపములకు దాసులం, ఇప్పుడు నీతికి దాసులం. పాపానికి దాసులుగా ఉండడానికి ఇష్టపడ్డాం, నీతికి దాసులుగా ఉండడానికి ఇష్టపడట్లేదు. ఒకవేళ అలా ఉంటే కనుక అది మమ్మల్ని పరిశుద్ధులుగా చేసి నిత్య జీవంలోనికి నడిపిస్తుంది. కాబట్టి అయా మేమందరము కూడా ఈ లోక సంబంధమైన ఆచారాలని పక్కన పెట్టి అవి ఎందుకు పనికిరావనే విషయాన్ని గ్రహించి నీ ఆజ్ఞలను అనుసరించి జీవించుటే అతి ప్రాముఖ్యమైన విషయం అని తెలుసుకొని ఆ విధంగా జీవించే కృపను మా అందరికీ దయచేయమని
కూడి వచ్చిన సంఘమంతటిని దీవించమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్డ్ us. We are all blessed. Hallelujah.